బైబులు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట బలగని మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట బలగని మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. ఆరాధన ఒక మునుపు ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము మొదటి 4 వచనాలు 5 వచనాలు మార్చాల్సి అనుకుంటా. ధర్మోపదేశ కాండం 32 మొదలు 5 వచ్చిన ఉత్తర సత్యధర ఉత్పత్తులు. ಆಕಾಶ ಮಂಡಲವೇ ನಾನು ಹೇಳುವುದರ ಕೇಳು, ಭೂಮಂಡಲವೇ ನನ್ನ ಮಾತುಗಳಿಗೆ ಕಿವಿಗೊಡು. ಯೆಹೋವನ ನಾಮ ಮಹತ್ವವನ್ನು ಪ್ರಕಟಿಸುವೆನು, ನನ್ನ ದೇವರನ್ನು ಮಹಿಮೆಯುಳ್ಳವರೆಂದು ಕೊಂಡಾಡಿರಿ. ಆದರೆ ಅವರು ದ್ರೋಹಿಗಳೇ, ಮಕ್ಕಳೆಲ್ಲ, ಇದು ಅವರ ದೋಷವು. ಅವರು ವಕ್ರ ಬುದ್ಧಿಯುಳ್ಳ ಮೂರ್ಖ ಜಾತಿಯವರು. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 4. ఇరవై 22 నుంచి 24. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 4:22-24. ಬರಬೇಕಾದ ರಕ್ಷಣೆಯು ಯೆಹೋವನಿಂದ ಬರುತ್ತದಷ್ಟೇ, ಆದ್ದರಿಂದ ನಾವು ಅರಿತಿರುವುದನ್ನೇ ಆರಾಧಿಸುವರಾಗಿದ್ದೇವೆ, ನೀವು ಅರಿಯದೇ ಇರುವುದನ್ನು ಆರಾಧಿಸುವರು. ಅದರಲ್ಲಿ ಸತ್ಯಭಾವದ ದೇವಾರಾಧನೆ ಮಾಡುವವರು ಆತ್ಮೀಯದಕ್ಕಾಗಿ ತಂದೆಯನ್ನು ಆರಾಧಿಸುವ ಕಾಲ ಬರುತ್ತದೆ, ಈಗಲೇ ಬಂದರೆ. ತಂದೆಯೂ ತನ್ನನ್ನು ಆರಾಧಿಸಿದರೆ ಆಗಿರಬೇಕೆಂದು ಅಪೇಕ್ಷಿತರಲ್ಲವೇ? ದೇವರು ಆತ್ಮಸ್ವರೂಪನು, ಆತನ ಆರಾಧಿಸುವುದು ಆತ್ಮೀಯತೆಯಲ್ಲಿ ಸತ್ಯಕ್ಕೆ ತಕ್ಕಾಗಿ ಆರಾಧಿಸಬೇಕು ಅಂದರು. ಅದೇ ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 12ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಚನ. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 12:24. ನಿಮಗೆ ನಿಜ ನಿಜವಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ, ಗೋಧಿಯ ಕಾಳು ಭೂಮಿಯಲ್ಲಿ ಬಿದ್ದು ಸಾಯದಿದ್ದರೆ ಒಂದಿಯಾಗಿ ಉಳಿದು, సత్తరే బహళ ఫల. బైబిల్లో నేను మాటలు అనుగ్రహించినట్లు చిన్న ప్రార్థన చేసుకుంటాను. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన గొప్ప దేవా, చాలా కాలం తర్వాత ప్రభావ మరలా సన్నిధానానికి రావడానికి వేయబడిన నాకును నీ అమూల్యమైన ప్రజలకు ఇచ్చిన గొప్ప ధన్యకరమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. ఉదయకాలం నుండి ప్రభావం నడిపిస్తున్న వందనాలు ప్రభా. మాట్లాడము, సంధించము, దర్శించము ప్రభా. దేవా, నువ్వు అక్కడవే కనబడాలని ఆశిస్తున్నాను ప్రభా. నేనైతే అయ్యగుడనని, నేనైతే బలహీనుడని, నాలో ఏది మంచితనం లేదని ఒప్పుకుంటున్నాను. సహాయపడము. నీ ఆత్మ నడిపింపు నాకు అనుగ్రహించుము ప్రభా. నన్ను ప్రభానికి అప్పగించుకుంటున్నాను. నా మాటలు ప్రభా కాయము, నా దృష్టిని కాయము ప్రభా. నా ప్రతి విషయము ప్రభా నీ ఆధీనంలో ఉంచుకొని, నీ వలయంలో ఉంచుకొని నడిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. వ్యర్థమైన విస్తారమైన మాటలు రాకుండా సహాయపడము దేవా. నీ అమూల్యమైన ప్రజలకి ఏది అవసరమో అవన్నీ అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయపడము. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. వచ్చిన వారందరినీ బట్టి వందనాలు. రావాల్సిన వారిని ప్రభా, ఎవరు మార్గంలో ఉన్నారో, నిర్లక్ష్యం ఉన్నారో ప్రతి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తూ దేవా, మార్గమంతట్లో ప్రభా చేసిన పరిచయం దీవెనకరం చేయవలసింది ప్రార్థిస్తూ, వారి మనోన్నతిని వెలిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ, దుష్టిని వారికి అన్నింటినీ బంధిస్తూ, నన్ను తగ్గించుకుంటూ నిందిస్తూ
గొప్ప దేవుని గొప్ప కార్యం ఎదురు చూస్తూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండంలో భక్తుడైన మోషే రాసిన ద్వితీయోపదేశ కాండం 5 కాండాల్లో ఇది ఆఖరి కాండం అనుకుంటా. అయితే ఇక్కడ ఏం చెప్పబడుతూ ఉందంటే 32 ద్వితీయోపదేశ కాండంలో మోషే నా మాట వినుడి అంటున్నాడు. ఏమంటున్నాడు చదవండి. మొదటి ಆಕಾಶ ಮಂಡಲವೇ ನಾನು ಹೇಳುವುದನ್ನು ಕೇಳು, ಭೂಮಂಡಲವೇ ನನ್ನ ಮಾತುಗಳಿಗೆ ಕಿವಿಗೊಡು. రెండు వచ్చిన ನನ್ನ ಉಪದೇಶವು ಹಸಿಹುಲ್ಲಿನ ಮೇಲೆ ಮೆಲ್ಲಗೆ ಸುರಿಯುವ ಮಳೆಯ ತುಂತುರುಗಳಂತೆ ತಣ್ಣಗಿರುವುದು. ನನ್ನ ಬೋಧನೆಯು ಮಂಜಿನಂತೆಯೂ ಕಾಯಿ ಪಲ್ಯಗಳ ಮೇಲೆ ಬೀಳುವ ಹದಮಳೆಯಂತೆಯೂ ಹಿತವಾಗಿರುವುದು. తెలుగులో చదవండి. ఆకాశ మండలమా చెవియకుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును. ఏమంటున్నాడు ఇక్కడ? మోషే ఒక మాట చెప్తున్నాడు. తను ఒక సమయాన ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే ఒక భయంకరమైన ఆయన ఒక మనిషిని చంపేశాడు. ఆయన ఒక నరహంతుకినిగా నిర్గమాకాండంలో కనబడుతున్నాడు. అయితే అదే మనిషిని ప్రభు తన పని కొరకై పిలిచిన తర్వాత ఆయన ఏం రాస్తున్నాడంటే 32 ద్వితీయోపదేశ కాండం 2వ వచనానికి వస్తే ఏమంటున్నాడు ఇక్కడ? నా ఉపదేశము కావాలని వానవలె కుయ్యును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండను. అంటే ఆయన ఎలాగూ తయారైపోయినాడంటే ఒకానొక సమయంలో భయంకరమైన, చెప్పాలంటే దేవుడు లేనివాడుగా ఉన్నాడు. ఆయన పుట్టింది ఎలాంటి కుటుంబంలో పుట్టాడు? మంచి కుటుంబంలో పుట్టాడు, లేవి కుటుంబంలో పుట్టాడు. కానీ జీవముల దేవుడు లేని స్థితిలో ఉంటూ వచ్చాడు. అంటే ఆలోచన ఏంటంటే ఆవేశంతో బ్రతుకుతూ వచ్చాడు. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయానికి వస్తే అక్కడ ఎట్లా ఉన్నాడు ఆయన? నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ అధ్యాయం చదవండి. 2వ అధ్యాయము 11 వచ్చిన చదవండి తొందరగా. ಮೋಶೆ ದೊಡ್ಡವನಾದ ಮೇಲೆ ಸ್ವಜನರ ಬಳಿಗೆ ಹೋಗಿ ಇವರ ಬಿಟ್ಟಿ ಕೆಲಸಗಳನ್ನು ನೋಡುತ್ತಿದ್ದನು. ಒಂದು ದಿವಸ ಅವನು ತನ್ನ ಜನರಾದ ಇಸ್ರಾಯೇಲರೊಳಗೆ ಒಬ್ಬನನ್ನು ಐಗುಪ್ತನೊಬ್ಬನು ಹೊಡೆಯುವುದನ್ನು ಕಂಡು ಮೋಶೆ ಅತ್ತಿತ್ತ ನೋಡಿ ಯಾರೂ ಇಲ್ಲವೆಂದು ತಿಳಿದು ಆ ಐಗುಪ್ತನನ್ನು ಹೊಡೆದು ಹಾಕಿ ಅವನ ಶವವನ್ನು ಮರಳಿನಲ್ಲಿ ಮುಚ್ಚಿಟ್ಟನು. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టుడా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడను లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టాను. చాలు. ఏం చూస్తాం ఇక్కడంటే మోషే పెద్దవాడైన తర్వాత, మోషే పెద్దవాడైనందున అని రాబెడతాం. అంటే మనుష్యుడు తన శరీర సంబంధమైన ఆవేశంతో ఏం చేసినా కూడా అది దేవునికి ఇష్టంగా ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. ఆరాధన చేస్తున్నాము, అయితే మా ఆరాధన ఎలా ఉండాలంటే ఆత్మతో సత్యముతో ప్రభు ఇష్టపడేటట్టు ఆరాధన ఉండాలి. ఇక్కడ మోషే మారిపోయినాడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండం వచ్చే వరకు ఆయన ఏమైపోయినాడంటే తను తాను పూర్తిగా టోటల్గా కిందికి వచ్చేసాడు. ఎట్లా కిందికి వచ్చేసాడంటే నిర్గమకాండం 3వ అధ్యాయానికి వస్తే ఆడ ఏమంటే ఆయన భయంతో ఆయన ముఖమును కప్పుకుంటున్నాడు. చూడండి 6వ వచనం చదవండి. 3వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండం 3:6 చదవండి. మరియు అతడు నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. దేవుని వైపు చూడ వెరచెను అంటే దేవుని వైపు చూడడానికి ఆయనకి భయం వచ్చేసింది. అయితే ప్రారంభంలో ఎలా ఉన్నాడు? దేవుని పిలుపు లేకుండా, దేవుని నడిపింపు లేకుండా తన ఆవేశంతో తన ఇష్టానుసారంగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఏమంట ఒక మనిషిని చంపేశాడు. ప్రభు తర్వాత పిలిచినాడు, ప్రభు తర్వాత పంపించినాడు. ప్రభు 10వ వచనానికి వస్తే ప్రభు ఏమంటున్నాడు? ఇప్పుడు నేను పంపిస్తున్నాను రా. చదవండి 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి
తోడుకుని పోవలనెను. ఏమంటే నేను నిన్ను పంపుతున్నాను. ప్రారంభ దినాల్లో ఎలా ఉన్నాడు? ఆవేశంతో ఉన్నాడు, శరీర బలంతో ఉన్నాడు, లోక సంబంధమైన ఆలోచనతో ఉన్నాడు. నా వాళ్ళు నన్నేమో గుర్తుపెడతారేమో, గుర్తుపట్టుకుంటారేమో, నా కోసం ఏమైనా సహాయపడతారేమో అనుకున్నాడు. కానీ ఆ పరిస్థితి లేనిదే. అంటే మానవుడు తన శరీర సంబంధమైన ఆవేశంతో ఆరాధన ఎంతవరకు చేస్తుంటాడో ప్రభు అంతవరకు ఏది కూడా పనిచేయలేదు. ఆ ఆరాధన సువాసనకరంగా ఉండనే ఉంటుంది. అందుకే ఆది కాండంలోకి వస్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆది కాండంలో ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే చాలా దుఃఖకరమైన స్థితిలో ఉన్నారు. వారు పడిపోయినారు. ఆదాము వారి కుటుంబస్తులు వారు పడిపోయిన తర్వాత ప్రభు అక్కడ జల ప్రళయాన్ని అనుమతిస్తూ వచ్చాడు. జల ప్రళయాన్ని అనుమతించిన తర్వాత ప్రభు ఏం చేశాడంటే, వీరు ఎలాగంటే చిన్నప్పుడు ఉన్నగానే ఏమంట బాలుగా ఉన్నప్పటి నుంచే వారి బుద్ధులు మంచి కాదన్నాడు. చూడండి 8వ అధ్యాయానికి వస్తే ఆది కాండం 8వ అధ్యాయం 10వ వచనానికి చూడండి 20వ వచనం చదవండి. 20-21. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించు, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. చాలు. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు వారి హోమాను, వారి బలులను ప్రభు అంగీకరించి అగ్రాణించాడంట. అంటే సువాసనగా ఉంటూ వచ్చిందంట. అయితే ఈ మనుషుల విషయంలో ప్రభు ఏమంటున్నాడంటే, వీరు చిన్నప్పటి నుంచి ఏమంట చెడ్డవారు, బాల్యం నుండి చెడిపోయిన వారు. అంటే ఇలాంటి మనుషులను ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ప్రాణం పౌరంత వరకు ప్రేమిస్తున్నాడు. ఆ దినాలు ఎలాంటి దినాలు? ఆది కాలం నుంచి మనం పాత నిబంధనలో చూస్తూ వస్తే ఆ దినాలు ఎలాంటి దినాలు అంటే అవి దేవుడు యేసు ప్రభు రాక ముందే జరిగిన దినాలు. అంతేకాదు అది మనస్సాక్షి యుగం చెప్పాలంటే. ఆ మనస్సాక్షి యుగంలో కూడా వారు దేవుని గ్రహిస్తూ వచ్చారు, ఆ దేవుని మహిమను చూస్తూ వచ్చారు, ఆ దేవుని ప్రభావాన్ని చూస్తూ వచ్చారు. అందుకే నిర్గమకాండకు వస్తే దేవుడు మోషేను పంపుతూ వస్తున్నాడు. దేవుడు మోషేను పంపుతూ వస్తున్నాడు. దేవుడు మోషేను క్షమిస్తూ వస్తున్నాడు. దేవుడు మోషేను ఏమంట దగ్గరికి తీసుకుంటూ వస్తున్నాడు. అయితే మోషే మాత్రం దేవుని దగ్గర రావడానికి ఏమంట భయపడుతూ వస్తున్నాడు. అంటే ఏ రోజు మనుష్యుల పాపము పనిచేస్తూ ఉంటుందో ఆ రోజు వరకు ఆ మనుష్యుడు దేవుని చూడలేడు, దేవుని దగ్గర రాలేడు, దేవునితో ఉండలేడు, దేవునితో సావాసం చేయలేడు. అయితే మోషే పరిస్థితి కూడా అలా ఉంది. అయితే మోషే ఎప్పుడు మారిపోయినాడంటే రాను 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 నిర్గమకాండం అంతట్లో మనం చదువుతూ వస్తే ఇశ్రాయేల్ ప్రజలు మోషేకి ఎంతో తిరుగుబాటు చేశారు. అప్పుడు మోషే అనుకున్నాడు, నేను దేవునికి తిరుగుబాటు చేశాను కాబట్టి ఈ ప్రజలు నాకు తిరుగుబాటు చేస్తున్నాడు అంటూ వచ్చాడు. అయితే మోషే ఒకటే పని చేస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడంటే నిర్గమకాండం 32వ అధ్యాయానికి వస్తే మోషే వారిని ప్రేమించేది అలవాటు చేసుకున్నాడు. చూడండి, చదవండి. నిర్గమకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయము 31-32 వచ్చింది. చదవండి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునేవి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచి వేయమని బ్రతిమాలుకొనుచున్నాను నేను. చాలు. ఏమంట మోషే ఎంత కిందికి వచ్చేసాడంటే, ఎంత దీనుడుగా అయిపోయినాడంటే అంత ఘనంగా దీనుడుగా అయిపోతూ వచ్చాడు. ఎందుకు? ప్రభువానికి నేర్పుతూ వచ్చాడు. ఆ అరణ్య నివాసంలో, ఆ అరణ్య ప్రదేశంలో, ఆ భయంకరమైన పరిస్థితిలో, ఆ భయంకరమైన ఎడారిలో ప్రభు మోషేకుగా చాలా వరకు ఇశ్రాయేలుగా ఏమీ ఎక్కువగా ఆయన నేర్పించలేదు, కానీ విశేషంగా స్పెషల్గా మోషే నేర్పిస్తూ వచ్చాడు. అప్పుడే మోషే ఏమైపోయినాడంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎంత తిరుగుబాటు చేసినా, ఎంత వ్యతిరేకించినా, ఎంత విరోధం చేసినా, ఏం చేసినా కూడా వారిని ప్రేమించేది నేర్చుకుంటూ వచ్చాడు. అందుకే ద్వితీయోపదేశ కాండానికి వస్తే అక్కడేం చూస్తున్నాము, అక్కడ మోషే ఇశ్రాయేల్ ప్రజల విషయంలో
మరలా మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎంత గొప్పవాడు, మన దేవుడు ఎంత ఘనమైన వాడు, మన దేవుడు ఎంత ఉన్నతమైన వాడని ఆయన వాక్యం ఎలాంటిది, ఆయన శక్తి ఎలాంటిది, ఆయన ప్రభావం ఎలాంటిది, ఆయన స్వరం ఎలాంటిదని దాన్ని వర్ణిస్తూ వస్తున్నాడు. 32 ద్వితీయోపదేశకాండంలో చదవండి 2వ వచనం. చదవండి 32 ద్వితీయోపదేశకాండం 2వ వచనం. భూమండలమా నా నోటి మాట వినుము, నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. చాలు, ఏమంట? నా ఉపదేశము వినుము అంటున్నాడు. అంటే ఒకానొక సమయంలో దేవుని మాట వినకుండా, దేవుని స్వరం వినకుండా, దేవుని చిత్తం చేయకుండా, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడకుండా ఆవేశంతో నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు బలం ఉంది, నాకు లోక సంబంధమైన సమస్తము ఏమంట నేను అన్ని విధాలైన ఏం నేర్చుకున్నాను? విద్యను నేర్చుకున్నాను కాబట్టి, ఆ ఫరో కుటుంబంలో ఉండి నేను అన్ని నేర్చుకున్నా కాబట్టి నాకు ఇంకా తిరుగులేదు అనుకున్నాడు. అయితే ప్రభు మోషేను దర్శిస్తూ వచ్చాడు. అందుకే మోషే ఏ రోజు ఒక మనిషిని చంపేశాడో ఆ రోజే మోషేకి తన జీవితంలో తాను చూసుకుంటూ వచ్చాడు. ఎంత ఘోరమైన పాపం చేశానని, ఎంత ఘోరమైన అజ్ఞానమైన పని చేశానని మోషే అప్పుడు కొంచెం తగ్గించుకుంటూ వచ్చాడు. అందుకే మోషే విషయంలో ప్రభు ఏమంటాడంటే, భూలోకంలో ఇలాంటి వాడు ఎవడు లేడు. చూడండి, అదే సంఖ్యాకాండానికి వస్తే 2వ అధ్యాయానికి వస్తే అక్కడ ఏం చెప్తాడంటే మోషే విషయంలో ప్రభు అంటాడు ఒక మాట. చూడండి, సంఖ్యాకాండం 2వ అధ్యాయము, సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో వస్తే ప్రభు మోషే విషయంలో సాక్ష్యం ఇస్తున్నాడు. చదవండి 3వ వచనం. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 12వ అధ్యాయం 3వ వచనం త్వరగా. యెహోవా మాట వినను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏమంట? మోషే మిక్కిలి సాత్వికుడు. ఒకనొక సమయంలో ఎలా ఉన్నాడు? నరహంతకుడుగా ఉన్నాడు, కోపిష్టిగా ఉన్నాడు, దౌర్భాగ్యంగా ఉన్నాడు. దేవుడు అంటే ఆవేశం ఉంది కానీ ఆత్మ నడిపిన స్థితిలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏమైపోయినాడంటే సాత్వికుడుగా అయిపోయాడు. ఈ గుణలక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? మత్తయి రాసిన సువార్త 11:29 వచనానికి వస్తే అదే ప్రభు ఏమంటాడంటే, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను కనుక నా కాడి మీ మీద మోసుకుని నా యుద్ధ నేర్చుకున్నాడు, అప్పుడు మీ ఆత్మకు విశ్రాంతి దొరుకున్నాడు. ఆ మహిమగల దేవుని యొక్క సారూప్యంలో మోషే వస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే తన్ను తాను తగ్గించుకుంటూ వచ్చాడు. ఒకే ఒక ఉద్దేశం ఏమంటే, మోషే ఏమి లోక సంబంధమైన ఆలోచన అన్నిటినీ పక్కన పెట్టేశాడు. ఎక్కడ ప్రభు మోషేతో దర్శిస్తూ వచ్చాడంటే నిర్గమకాండంలో ప్రభు మాట్లాడుతుంటాడు. ఏమని మాట్లాడుతుంటాడు? చూడండి, నిర్గమకాండంలో వస్తే నిర్గమకాండము అక్కడ 3వ అధ్యాయానికి వస్తే ఏం చేశాడు? అక్కడ మోషే తన మామయ్య ఒక గొర్రెలను మేపడానికి ఎక్కడ పోయినాడంటే ఆయన పొద దగ్గర పోయినాడు. ఆ పొద మండుతుంది కానీ కాలిపోవడం లేదు. 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం, నిర్గమకాండం 3:2 వచనం. ఒక పొద నడుమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. చాలు, ఏమంట? పొద మండుతోంది కానీ కాలిపోవడం లేదు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి. అంటే ప్రభు తన్ను దర్శిస్తున్నాడని మోషే గ్రహిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే మోషే ఇంకా ముందుకు అడుగు పెడుతున్నాడు. అప్పుడు అంటాడు ప్రభు ఏమంటున్నాడంటే, మోషే మోషే అని చెప్తూ మోషే అని పిలుస్తూ ఆయన దగ్గర ఏమంటున్నాడంటే, నువ్వు దగ్గర రావద్దు. 3:5 వచ్చాడు, చదవండి 5 వచ్చాడు. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. చాలు, నీ కాళ్ళలో ఉండే చెప్పులు తీసినట్లు, అంటే నడకలు, మోషేలో ఉండే నడక పూర్తిగా పోవాలని ప్రభు హోరేలో దర్శిస్తూ వచ్చాడు. మన జీవిత యాత్రలో కూడా ఎక్కడో ఉన్న మనల్ని, పాపంలో ఉన్న మనల్ని, శాపంలో ఉన్న మనల్ని, చీకట్లో ఉన్న మనల్ని, బంధకాలు ఉన్న మనల్ని ఆయన ఎలాగో ప్రేమించాడంటే ఆయన నిస్వార్థమైన ప్రేమతో ప్రేమిస్తూ వచ్చాడు. అనుదినము ప్రేమిస్తూ వచ్చాడు. ఒక్క రోజు కాదు. మనమైతే ఏం చేస్తాము? కొంతకాలం ప్రేమిస్తాము, కొంతకాలం అయిన తర్వాత మన వలయంలో వారు రాలేకుండా ఉన్నారనుకోండి, మన మాటల్లో వారు రాలేకున్నారనుకోండి, మనం ఏమైపోతామంటే ఆగిపోతాం. ప్రేమ అంతా ఆగిపోతుంది.
అయితే మన దేవుడు అలాంటి ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన ఎలాంటి వాడని మార్చడానికి ఆయన సామర్థ్యం కలిగినాడు. అంతేకాకుండా ఆయన ఏం చూస్తున్నాడంటే హృదయాన్ని చూస్తున్నాడు. అందుకే యెర్మీయా గ్రంథం 17:9 వస్తే చూస్తాము. అక్కడ ఏమంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించి వాడు ఎవరంట. హృదయం ఎలాంటిది? మోసకరం. ఈ మోసకరమైన హృదయాన్ని ఆ మహిమగల దేవుడు అడుగుతున్నాడు. ఆ మహిమగల దేవుడు అందులో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే మోషేను ఎంతవరకు ప్రేమించాడంటే ప్రారంభం నుంచి ఆయన ప్రేమిస్తున్నాడు. అయితే మోషే దేవుని ఉన్నతమైన, అద్భుతమైన, అమూల్యమైన, శ్రేష్టమైన, ఘనమైన, సజీవమైన ప్రణాళికలో ఉన్నాడని గ్రహింపు మోషేకి లేకపోయింది. మోషే అనుకున్నాడు, నా శక్తితో, నా భక్తితో, నా ప్రయాసంతో, నా జ్ఞానంతో, నా బలంతో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయట తీసుకొస్తానేమో అనుకున్నాడు. నా ప్రజలు నన్ను ఏమైనా గుర్తుపట్టుకుంటారేమో అనుకున్నాడు. అయితే కానీ మోషేను వారు గుర్తుపట్టలేదు. అయితే మానవ ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. చాలాసార్లు మనం ఎట్లా ఆరాధన చేస్తామంటే మానవ ఆలోచన బట్టి, మానవ ఆవేశాన్ని బట్టి ఆరాధన చేస్తుంటాం. ఆరాధన ప్రభు అంగీకరించేవాడు కాదు. ప్రభు ఏం అంగీకరిస్తాడంటే ఆత్మతో, సత్యంతో ఆరాధించే ఆరాధన ప్రభు అంగీకరిస్తాడు. మనం పూర్తిగా సత్యపోవాలా, ప్రభు అది ఆశిస్తాడు. మనం ఎక్కడ కనబడకూడదు, మనం ఎక్కడ కూడా కనబడకూడదు. అందుకే మోషే ప్రభు దగ్గర వచ్చేటప్పుడు ఏమైతుందంటే 3వ అధ్యాయానికి వస్తే, 3వ అధ్యాయం 6వ వచనానికి వస్తే ఆయన భయపడుతొచ్చాడు. అయ్యో ఏమైతుంది అంటే ఆ మహిమగల దేవుడు ఆయనను దర్శిస్తూ వచ్చాడు. జీవితం మారిపోయింది, బ్రతుకు మారిపోయింది, అలవాట్లు మారిపోయినాయి. ఆయన ప్రతిదీ కూడా మారిపోయి ఏమైపోయినంటే సాత్వికుడుగా తయారైపోయాడు. అందుకే ప్రభు అంటూ వచ్చాడు సంఖ్యాకాండం 3వ అధ్యాయం 12వ వచనానికి వస్తే, భూలోకం నుండి వారి అందరికంటే మోషే మిక్కిలి సాత్వికుడు. చూశారా? అంటే నా జీవితంలో, మన జీవితంలో, మనందరి విషయంలో ప్రభు ఒక ఆశ ఏమంటే మనం సాత్వికులుగా ఉండి ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇలాంటి మనిషి ద్వారా ప్రభు ఏమంట ద్వితీయోపదేశ కాలానికి వస్తే అక్కడ ప్రజలకి బోధిస్తూ వస్తున్నాడు. ఏ రోజు ఆయన సాత్వికుడుగా తయారైనాడో ఆయన ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి తీసుకురావడానికి ఏమంట తీర్మానించుకున్నాడు. మనం కూడా ఎలా ఉండాలంట? సాత్వికులుగా ఉన్నప్పుడే ఆ మహిమగల దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించగలం. మనం సాత్వికులుగా, దీనులుగా లేకపోతే మనము ఆ మహిమగల దేవుని ఆరాధించలేము. అందుకే యోహాను రాసిన సువార్త 12:24 చూసినాం. ఏమంట? గోధుమ గింజ భూమిలో పడి చాకునున్నట్లయితే అది ఒకంటిగా ఉండును, చచ్చినట్లయితే అది బహుగా ఫలించును. చదవండి, యోహాను రాసిన సువార్త 12:24. ఎవరు చదువుతారు త్వరగా? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. అది విషయం. ఏమంట? గోధుమ గింజ భూమిలో పడి చాకునున్నట్లయితే అది ఒంటరిగా ఉండిపోతుంది. అయితే యేసు ప్రభువు నీ కొరకే, నా కొరకే ఆ శిలువ మ్రాన్ మీద ఆయన శ్రమను అనుభవిస్తూ వచ్చాడు. ఆయన రక్తం కారుస్తూ వచ్చాడు. ఆయన నీ కొరకే, నా కొరకే ఆఖరిగా ప్రేమిస్తూ వచ్చాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయానికి వస్తే ఆయన ఆఖరి వరకు ప్రేమించాడంట. చూడండి, మీకు బాగా తెలుసు వాక్యం, నేనేమి ఎక్కువగా చెప్తే ఏమి కాదు, కానీ ఏమంట జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. చూడండి, చదవండి 13వ అధ్యాయం. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించింది. ఏమంట? వారిని అంతవరకు ప్రేమించాడు. మనుషులు ఎంతవరకు ప్రేమిస్తాడు? కొంతవరకు ప్రేమిస్తారు. ఎంతవరకు ప్రేమిస్తారు చెప్పండి? ఎంతవరకు? కొంతవరకు ప్రేమిస్తారు. కొంతవరకు అంటే వారి యొక్క బౌండరీలో వారు ఎలాంటి దరిద్రమైన పని చేసినా, వారు ఎలాంటి మూర్ఖంగా ప్రవర్తించినా, వారు ఎంత హీనంగా ఉన్నా, వారు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా కూడా వారి మాటలు మనం విన్నామంటే మాకేమైనా కొంత సాయం చేస్తారు. అయితే వారి మాటలు మనం వినలేదంటే ఏమంటారు? వారి ప్రేమ, వారి ఆప్యాయత, వారి దయ, వారి కనికరము, వారి సహాయము ఆ రోజు ఆగిపోతాం. అయితే మన దేవుడు అలాంటి మలాకి 3:6 చెప్పడతాం. యెహోవానే నేను మార్పు లేనివాడు కనుక యాకోబు సంతతి వారిని మీరు లయము కాలేదు. ఎప్పుడో మట్టికి మట్టి, ఎప్పుడో మసి అయి, ఎప్పుడో దరిద్రంగా మనం ఈ లోక యాత్రను గురి లేక, నిరీక్షణ లేక, రక్షణ లేక ముగించేవారు ఎప్పుడో. అయితే ఆ మహిమగల దేవుడు మనల్ని ఏం చేశాడంటే మా కొరకై తనను తాను అప్పగించుకుంటూ వచ్చాడు.
అందుకే మోషే ఏమి రాస్తాడు ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయానికి వస్తే ఏమంట 3వ వచనం చదవండి. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహత్యమును కొనియాడుడి. చాలు. ఏమంట? నేను దేవుని మహాత్మ్యను ప్రకటించేదను. కారణం ఏంటి? దేవుడు మోషే జీవితంలో ఎన్ని చేశాడో ఇప్పుడు ఎక్కువ చెప్పాలంటే టైం లేదు. ఒకే మెసేజ్ తీసుకొని గంట చేసేసాడు. ఎందుకంటే మోషే జీవితంలో దేవుడు చేసిన కార్యం బట్టి మోషే హృదయమారా ఆరాధిస్తున్నాడు. ఎలా ఆరాధిస్తున్నాడంటే యెహోవా మహాత్మ్యను బట్టి నేను ప్రకటించేదను. ఎలా ప్రకటిస్తాను? కూర్చున్నా ప్రకటిస్తాను, నిలబడినా ప్రకటిస్తాను, అవమానమైన ప్రకటిస్తాను, నిందలైన ప్రకటిస్తాను, నా ప్రజల మధ్యలో ప్రకటిస్తాను, ఇశ్రాయేలు ప్రజలు నాకు ఎంత తిరుగుబాటు చేసినా ప్రకటిస్తాను, ఎక్కడున్నా కూడా నేను ప్రకటిస్తాను. ఏమంట? ఇంకా ఏమంట? రెండోది ఏమంటాడు? నా దేవుని మహిమను నేను ఏమంట? మహిమగల దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనను కొనియాడుడి. చదవడమా రెండో పార్ట్. మన దేవుని మహత్యమును కొనియాడుడి. చాలు. మా దేవుని మహాత్మ్యమును కొనియాడు. ఆయన ఎంతో మహాత్మ్యం కలిగిన దేవుడు. ఆయన కేవలం నోటి మాట ద్వారా 5 దినంలో సమస్తాన్ని సృజించి 6వ రోజున మానవుని తన చేతి హస్త కృత్యంగా తన చేతి ద్వారా సృజించిన దేవుడు, తయారు చేసిన దేవుడు. అంతేకాదు ఆయన ముక్కులో ఆయన నాసిక రంధ్రంలో జీవవాయువులుగా ఆయన మనుషులుగా తయారై ఒకటి ఆయన చేసిన కార్యములు, ఆయన చెప్పిన మాటలు ఒకటిగా మనము ధ్యానిస్తూ పోతే మన ఆయుష్యం సరిపోదు, మన సమయాలు సరిపోవు, మన శక్తి సరిపోదు, మన మాటలు సరిపోదు. అందుకే భక్తుడని యోహాను యేసు ప్రభువారి చాలా దగ్గరగా రొమ్మున ఆనుకున్నవాడు ఏం రాస్తాడంటే, చూద్దాం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయానికి వస్తే అక్కడ ఏం రాస్తాడంటే, యేసు ప్రభువారు భూలోకంలో ఉన్న దినాల్లో తను చేసిన కార్యములు ఒకటిగా రాయాలంటే ప్రపంచమే సరిపోదంట. ప్రపంచం అంతటిని మనం గొడవ చేస్తే సరిపోదంట. 25వ వచనం చదవండి. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసినలా అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుతున్నది. చూసారా? భూలోకము సరిపోదంట. ఆయన చేసిన కార్యములు ఆయన కొంచెమే చేశాడు. ఏం చేశాడు? మానవుడికి ఏం అవసరమో, మానవుడికి రక్షణ విషయంలో ఏం అవసరమో, మానవుడు రక్షింపబడి ఆయన నిత్య జీవనం పోయి అవసరం ఏంటో అవన్నీ అంతే రాసి పెట్టాడు. చూడండి, చదవండి. 19వ అధ్యాయం 20వ అధ్యాయము 31వ వచనం చదవండి. 30-31 వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి రాయబడెను. చాలు. ఇన్ని రాయబడి ఏమంట? ఆయన జీవముల దేవుని కుమారుడని ఆయన నమ్మటం వలన మనకు నిత్య జీవమని ఆయన రాసి పెట్టాడు. దేమని దైవజనులారా, మనము ఆలోచన ఏంటంటే, మోషే అంత భయంకరమైన నరహంతుడైన కూడా ప్రభు ఆయన క్షమించి చేర్చుకున్నాడు. ప్రభు దగ్గర 3 గుణ లక్షణాలు నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను. ఏమంట? మొదటిగా ఆయన దగ్గర ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడంటే ప్రాణము పౌరంతో ప్రేమించాడు. మనల్ని ఎవరు దగ్గర తీసుకోలేదు, మా బంధువులు తీసుకోలేదు, మా అన్నదమ్ములు తీసుకోలేదు, మా వాళ్ళు ఎవరు, మా గుర్తు ఉన్నోళ్ళు లేనోళ్ళు, ఇంటి వారు బయట ఎవరు మన దగ్గర తీసుకోలేదు. కానీ ఆ ప్రభు మన దౌర్భాగ్య స్థితిని చూసి ఏమో చేశాడు? మొదటిగా ప్రేమించాడు. ఆయన ప్రేమ నిరంతరంగా ఉంటా ఉంది. ఆయన ప్రేమలో ఏ రోజు కూడా కొదవ కాదు. ఏమైనా తక్కువైందా? మనిషి ప్రేమలో తక్కువ అవుతుంది. భార్య భర్తల మధ్య నుండి ప్రేమ తక్కువ అవుతుంది, పిల్లల ప్రేమ మధ్యలో తక్కువ అవుతుంది, తల్లిదండ్రుల ప్రేమ తక్కువ అయిపోతుంది. ఎవరి ప్రేమ చేసినా అవన్నీ తక్కువగా కొన్నిసార్లు డౌన్ అయిపోతూ ఉంటాయి. అయితే మన దేవుని ప్రేమ ఎన్నడూ మారనిది. ఆయన ప్రేమ ఎప్పుడు కూడా తగ్గిపోలేదు. రెండోదిగా ఏమంట? ఆయన మనల్ని క్షమించాడు. ఎలా క్షమించాడు? నే పో అన్నాడా? కాదు. ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగి క్షమించాడు. ఊరికనే క్షమించాడు. ఆయన క్రయము చెల్లించాడు. నీ కొరకే నా కొరకే. ఊరికనే ఆయన ఏమంట? జనాలు చెప్పినట్టు పో పర్వాలేదు పో అని అందే. జనాలు ఏమంటారు? ఎవరైనా కొట్లాడినాము, ఏమైనా జరిగిందంటే క్షమించు బ్రదర్ అంటే నువ్వు క్షమించాను పో అంటాడు. అయితే సంవత్సరాల తరబడి
ఏమంట మనసులో పెట్టుకొని కుళ్ళు ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు దాన్ని బయటకు వేస్తూ ఉంటాడు. బయటికి ఆ రోజు నాకు ఇట్లా చేసినాడు వాడు, ఆ రోజు ఇట్లా చేసినాడు వాడు, ఆ రోజు వాడు చెప్పేది వాడు మనసులో పెట్టుకునేది కాకుండా అందరి దగ్గర చెప్తా ఉంటాడు. ఆయన సాక్ష్యం పాడు చేసి పడిస్తాడు. వాడు ఇలాంటి వాడు, వాళ్ళు ఇలాంటి వాడు, వాడు ఇలాంటి వాడు. అయితే నన్ను ప్రభు ఎంతగా ప్రేమించాడంటే నీవు నేను ఆయన పేరు ఆయన ఎత్తడానికి కూడా యోగ్యత లేదు. యోగ్యత ఉందా? ఆయన పేరును మనం ఆయనను స్మరించడానికి ఏమైనా మనం మంచిది ఉందా? అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైన స్వస్థత లేదు. ఎలాంటి స్థితిలో ఉన్నావు? పచ్చి పుండ్లతో, గాయములతో, అవి కట్టబడలేదు. వాటికి నూనె రాయలేదు. వాటిని క్లియర్ స్వస్థపరచలేదు. అవి దుర్వాసనతో నింపబడి ఉన్న దినాల్లో ఆ మహిమగల దేవుడు తనే వచ్చాడు. తనే సింహాసనం విడిచి వచ్చాడు. తనే దాసునిగా వచ్చాడు. తనే రిక్తునిగా వచ్చాడు. తనే సమస్తాన్ని కోల్పోయాడు. నీ కొరకై నా కొరకై అంత గొప్ప క్రయాన్ని ఆయన చెల్లిస్తూ వచ్చాడు. సింహాసనం విడిచిపెట్టాడు. అధికారం విడిచిపెట్టాడు. 24 మంది పెద్దలు విడిచిపెట్టాడు. ఆయన కోట్ల కొలది దేవదూతలు విడిచిపెట్టాడు. దాసుని స్వరూపం ధరించుకొని భూలోకంలో వచ్చాడు. ఎవరు చేశారు? ఎవరి దగ్గర సాధ్యం? ఎవరు చేయగలిగిన పని? ఒక్కసారి ఆలోచించారు. ఎవరు చేయలేదు. ఎవరు మమ్మల్ని క్షమించలేదు. ఎవరు మనం దయ చూపించలేదు. ఎవరు మా మీద దయ చూపించలేదు. ఎవరు మనల్ని దర్శించలేదు. ఎవరు మా దగ్గరికి రాలేదు కూడా. అయితే ఆ మహిమ దేవుడు సమస్తాన్ని కోల్పోయాడు. మనలను ధనవంతులు వచ్చాడు. మనలను పాప స్వరూపిగా ఆయన మార్చబడుతూ వచ్చాడు. చూడండి, మొదటి కొరింథీ పత్రికలో చూస్తాము. 5వ అధ్యాయానికి వస్తే ఆఖరి వచనంలో ఏమంట? ఆయన పాప స్వరూపిగా మార్చబడుతూ వచ్చాడు. 2 కొరింథీ 5వ అధ్యాయానికి వస్తే అక్కడ మనం చూస్తాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. చూడు, ఏమంట? పాపం ఎరుగని ఆయన మా కొరకై పాపముగా మార్చబడుతూ వచ్చాడు. ఎవరైనా చేస్తారా? ఎవరి దగ్గర అది సాధ్యమవుతుందా? ఎవరైనా చేయగలరా? ఊహించడానికి కూడా యోగ్యత లేదు. ఊహించడానికి సాధ్యం కాదు. అలాంటి మహిమగల దేవుడు మా విషయం ఎంత గొప్ప కార్యం చేశాడు. అందుకే మోషే ఏమంటున్నాడు? ఆ దినాలు ఆత్మస్వరూపైన దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. అందుకే మోషే అంటున్నాడు, ఏమంట? చదవండి అమ్మా. 32 మహాత్మ్యమును కొనియాడుడి. దేవుని మహాత్మ్యమును కొనియాడు. ఎందుకు? ఆయన మానవులందరి కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో రాకమునిపై జరిగిన సంఘటన. అయితే ఇది ఎట్లుందంటే ఇది ఒక రాతగా ఉంది, కానీ యేసు ప్రభువారు దాన్ని ఏం చేశారంటే పరిపూర్ణం చేశారు. మానవులందరి పాప పరిహార నిమిత్తమై తన్ను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకుంటూ వచ్చాడు. ఆయన తన్ను తాను ఏమంట? ఆయన నోరు తెరవలేదు. యెషయా 53లో మనం చూస్తే వదకు తీయబడు గొర్రెవలే, బొచ్చు కత్తిరించు గొర్రెవలే ఎలాగున్నాడంట? ఆయన నోరు తెరవలేదు. ఆయన నోరు మోసుకున్నాడు. ఎందుకు? నీకును నాకు రక్షణ, నీకును నాకు గొప్ప విడుదల, నీకును నాకు ఆ మనశ్శాంతి అనుగ్రహించాలని ఆ మహిమగల దేవుడు ఆ గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. ఆయనను చూస్తే, ఆయనను ఒకసారి ఆలోచిస్తే ఆయన ముఖంలో ఏ సౌందర్యం కనబడటం లేదు. ఆయన అన్నీ కోల్పోయినాడు. ఎవరి కొరకై? నీ కొరకై, నా కొరకై ఆయన అన్నీ కోల్పోతూ వచ్చాడు. ఇంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తాం. అందుకే మోషే అంటాడు, ఏమంటాడు? ఆయన ఇలాంటి వాడంట. 4వ వచనం 32 ద్వితీయోపదేశకాండం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యములు సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషివై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. చాలు, ఎన్ని చెప్పాలి ఆయన విషయంలో? మనం ఎన్ని చెప్పుకోవాలంటే ధైర్యం చాలు. ఆయన విషయంలో మనం ఎన్ని వర్ణించాలంటే మాకు సమయం చాలు. ఎందుకంటే ఆయనలో ఏ కొదువు లేదు. ఆయనలో ఏ కొరత లేదు. జ్ఞానంలో కొరత లేదు, ఐశ్వర్యంలో కొరత లేదు, సౌందర్యంలో కొరత లేదు, కృపలో కొరత లేదు. దేని విషయంలో ఆయనలో కొరత లేదు. ఆయన సంపూర్ణత కలిగిన దేవుడు.
ఆయన పరిపూర్ణతలో పరిపూర్ణం కలిగిన దేవుడు మనలను పరిపూర్ణంగా చేయడానికి ఆయన ఏమైపోయినాడంటే సమస్తాన్ని పక్కన పెట్టినాడు, అందరినీ పక్కన పెట్టాడు. 24 పెద్దలను పక్కన పెట్టాడు, కోట్ల దేవతలు పక్కన పెట్టాడు, ఆ కెరూబీలు సెరాబీలు వారందరినీ పక్కన పెట్టాడు. రేం బగులు రాత్రి మగులు ఏమంట పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధన పొందదగిన మహిమగల దేవుడు నీ కొరకు నా కొరకు అన్ని పక్కన పెట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని కన్నిక గర్భవాసం జన్మించి ఆ శిలువ మ్రాను మీద నీ కొరకే నా కొరకే రక్తం కార్చినాడు. ప్రతిరోజు నిన్ను నన్ను విచారిస్తున్నాడు. లోకంలో ఎవరైనా ఉన్నారో విచారించేవాడు, లోకంలో ఏ నాదుడు ఉన్నాడో విచారించేవాడు, ఏ ఉపరు లేదు. అయితే ఆ మహిమ గల దేవుడు తను విచారిస్తాడు. ఉదయకాలంలోనే నీవు నేను దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఆయన తన దయగల స్వరముతో తన కనికరము గల స్వరముతో ఆయన నిన్ను నన్ను విచారిస్తాడు. బిడా ఎట్లున్నావు, నా కుమారుడా ఎట్లున్నావు, నా కుమార్తె నువ్వు ఎట్లున్నావు, రాత్రి బాగా నిద్రపోయినావా లేదా, నువ్వు ఎట్లున్నావు, నెమ్మదిగా ఉన్నావా లేదా అని ప్రభు తన మెల్లని స్వరంతో నీతో నాకు మాట్లాడు. అయితే ఎవరికి అర్థమవుతుందంటే ఆత్మీయులకు మాత్రమే, శారీరకంగా ఉండేవారికి ఎవరికి అర్థం కాదు. ఈ సబ్జెక్ట్ అసలు అర్థం కాదు. అయితే ఆత్మతో నింపబడిన వారు, పరిశుద్ధంగా జీవించేవారు, దేవుని కొరకు క్రయం చెల్లించేవారు ఎవరున్నారో వారికి మాత్రం అర్థం. అందుకే యోహాను రాసిన సువార్త 12:24 చూసినట్లయితే ఏమంట, గోధుమ గింజ భూమిలో పడి చావుకుండినట్లయితే అది ఒంటరిగా ఉండదు, అది చచ్చినట్లయితే బహుగా ఫలించు. మనం ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ అడుగు పెట్టినా, ఎక్కడ మనం చూసినా, ఎక్కడ ఏం చేసినా కూడా ఆయనను చూస్తారు ప్రజలు. ఉన్నారు ఇది ఆరాధన. అందుకే ఏమంట ఆయనను వర్ణిస్తున్నాడు మోషే. ఎందుకు వర్ణిస్తున్నాడు? తన గత దినాల్లో తన గత జీవితము ఎలా ఉండిందో మనం ఎంతవరకు చూస్తూ వచ్చాం. మన జీవితంలో కూడా ప్రభు ఇంత గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. ఆయన మ్రాను మీద, ఆయన శిలువ మ్రాను మీద ఆయన శ్రమను అనుభవిస్తూ వచ్చాడు. ఆయన 7 మాటల్లో మొదటి మాట అన్నాడు. ఏమన్నాడంట? తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. ఆ మనస్థితి నీలో నాలో ఉంటేనే ఆరాధన ప్రభుకు అంగీకారంగా ఉంటుంది. అందుకే ఆది కాండంలో మనం చూస్తూ వచ్చాం. ఏమంట, ఆ సువాసనకరమైన ఆ బలి ఏం చేశాడంట? ఆయన ఆగ్రహించాడు, అంగీకరించాడు, బాధపడుతూ వచ్చాడు, నొచ్చుకున్నాడు మనసులో. ఏమంట, వీరు చిన్నప్పటి నుంచే దౌర్భాగ్యం, వీరు చిన్నప్పటి నుంచే ఏమంట వీరు పుట్టిన మొదలుకొని వీళ్ళు సత్యంత వరకు వీరు ఇలాంటి వారని ప్రభు ఒక తీర్మానం చేశాడు. ఇంకా ఎన్నడూ నేను భూమిని ఏం చేయను, శపించను, నాశనం చేయను అనిపించాడు. ఇంత గొప్పది, ఇంత మహిమగల దేవుని మనం ఈ దినంలో ఆరాధిస్తూ వస్తున్నాం. జనాలు ఎంతమంది ఉన్నారో, ఎంత గొప్ప సమూహం ఉంది అది కాదు, ఎంతవరకు మనం ఆత్మీకంగా బతుకుతున్నాం, ఎంతవరకు ప్రభుత్వం నడుస్తున్నాం, ఎంతవరకు ప్రభుని మనం కలిగి ఉండి ఆ ప్రభుతో సాగిపోతున్నాం, అది ప్రాముఖ్యమైన విషయం. ప్రభు వారిని చూస్తున్నాడు. ఎవరిని ఎదురు వెతుకుతున్నాడు? యథార్థవంతులు వెతుకుతున్నాడు, పరిశుద్ధులను వెతుకుతున్నాడు, నీతిగా బ్రతికవారిని వెతుకుతున్నాడు. ఎవరు దేవుని కొరకై క్రయం చెల్లించే వారు ఉన్నారో వారి కొరకై ఆయన ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇలాంటి దేవుని మనం ఈ ఉదయకాలంలో ఆరాధిస్తున్నాం. అందుకే ఇంకా చెప్పాలని చాలా ఉన్నాయి, అయితే సమయం సరిపోదు కాబట్టి ఏమంట, మోషేను దేవుడు సాత్వికుడుగా తయారు చేస్తూ వచ్చాడు. మోషే విషయంలో ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడంటే దేవుడు మోషే ముఖం చూడడానికి ఇశ్రాయేలు ప్రజలు భయపడుతుంటారు. రండి చూద్దాం. 32 నిర్గమాకాండం 32 వచ్చాడు. ఎంతవరకు తయారు చేశాడంటే మోషేను ప్రజలు చూడడానికి భయముతో వణుకుతూ వచ్చాడు. చూడండి 34 నిర్గమకాండము 34 నిర్గమకాండము 29 వచ్చిన. మోసే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోసే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా అతనితో మాట్లాడుతున్న అప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోసేకి తెలిసి ఉండలేదు. చాలు. ఏమంట, మోషేకి అర్థం కాలే తను ఎంత ప్రకాశవంతంగా బ్రతుకుతున్నాడో, ఎంత ప్రకాశవంతంగా తయారైనాడో అని. 40 రాత్రులు పగలు మోషేను సీనాయి కొండ మీద తీసుకువెళ్ళి దేవుడు తయారు చేస్తూ వచ్చాడు.
నన్ను ఎట్లా నువ్వు ఆరాధించాలా, ఎట్లా పరిశుద్ధంగా ఉండి ఆరాధించాలా, ఎట్లా నీతిగా ఉండి ఆరాధించాలని ప్రభు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. అంతేకాదు మోషే ఎప్పుడెప్పుడు మాట్లాడతాడో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎదుట ఏమంట ముఖానికి బట్ట కప్పుకునేవాడు, ఒక బట్ట వేసుకునేవాడు. తర్వాత ఆయన సినాయి కొండ మీద వెళ్ళిన తర్వాత మరలా ఆ బట్ట తీసేవాడు. అంటే ప్రభు ఎంతవరకు ఆయనను తయారు చేస్తూ వచ్చాడంటే తన సారూప్యంలో మోషను తీసుకొస్తూ వచ్చాడు. ప్రియమైన దైవజనులారా, మనం కూడా ఆయన సారూప్యంలో ఉండి ఆరాధించాలని ప్రభు ఆశిస్తున్నాడు. లోక సంబంధమైన ఏవి అవసరం లేదు, కానీ మోషని ఎలాగో తయారు చేశాడో అలాగే మనం ఉండి ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకే నిర్గమకాండం 34వ అధ్యాయము ఆఖరి వచనం చదవండి, 35వ వచనం చదవండి. మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళ వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మోషే ముఖాన్ని చూడడానికి ఇశ్రాయేలు ధైర్యం చాలేదు. ఎందుకు? మోషే అంత ప్రకాశవంతంగా ఉన్నాడు. కాడు ఏంటంటే ప్రభు మోషేతో ఉన్నాడు, మోషే ప్రభుత్వం ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, మన ఆరాధన ఎలా ఉండాలంటే అలాంటి ప్రకాశవంతమైన ఆరాధన, అలాంటి సువాసనకరమైన ఆరాధన ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. అందుకే కొరింథీ పత్రికలో మనం 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయాన్ని చూస్తే మనం ఎలా ఉండాలంట? సువాసనకరమైన ఆరాధన ఆ మహిమకరమైన దేవునికి చెల్లించాలని ప్రభు ఆశిస్తున్నాడు. చూడండి, చదివి మనం ఆరాధనకి వెళ్ళిపోదాం. 15th verse 2:15 వచ్చింది. 2వ కొరింథీ పత్రిక 2:15, 14-15 చదవండి పర్వాలేదు. 2వ కొరింథీ పత్రిక 2:14-15. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము. చాలు. ఏమంట అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మనము నశించిపోయే వారి ఎదుటను వారి పట్లను రక్షింపబడే వారి పట్లను ఎట్లా ఉన్నాడంట? క్రీస్తు పరిమళంగా ఉన్నాము. మోషే ఏమో అక్కడ సువాసనగా ఎంతో ఎట్లా ఉన్నాడంట? ప్రకాశవంతంగా ఉంటా ఉన్నాడు. అయితే ఇక్కడ కృత నిబంధనకు వస్తే అపోస్తలుడు పౌలు సువాసనకరంగా ఉంటున్నాడు. అలాగే మనం కూడా దౌర్భాగ్యులైన మనల్ని ఆయన సువాసనకరంగా ఆయన పరిమళంగా మార్చాడు. చీకటిగా ఉన్న మోషను దేవుడు ఎట్లా చేశాడంటే వెలుగుగా మార్చాడు. అట్లే మనం కూడా ఆ వెలుగైన దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే దినాలు సాగినట్లు ప్రభు కృప అనుగ్రహించుకున్నాక ఆరాధన.